సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని ఇవాళ మరోసారి విచారించనున్నారు. కడప సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట రాఘవరెడ్డి విచారణకు హాజరు కానున్నారు. నిన్న రాఘవరెడ్డిని 10 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం మేరకు వైసీపీ సోషల్ మీడియా పోస్టుల కేసులో విచారణ కొనసాగుతోంది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఎవరి హస్తం ఉంది అన్న దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని ఇవాళ మరోసారి విచారించనున్నారు. కడప సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట రాఘవరెడ్డి విచారణకు హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు మా కడప ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయచంద్రిక ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఈ రోజు 2వ రోజు కడపకి విచారణ హాజరయ్యారు. ఇప్పుడే పోలీసులకు లోపలికి వెళ్లడం జరిగింది. సో ఈ రోజు 2వ రోజు నిన్నంతా కూడా మొత్తం పోలీసు అధికారులు విచారించడం జరిగింది. దీనికి బేసిక్ గా తీసుకుంటే కనుక ఇతను వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఇతను విచారిస్తున్నారు. గతంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీస్ నుంచి మాకు వచ్చిన కంటెంట్, అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ద్వారా కంటెంట్ వస్తేనే నేను వేశాను వాళ్ళ పైన అని చెప్పి అటు విజయం పైన, సునీత పైన, వీళ్ళ మొత్తం సైమిలా పైన, వాళ్ళ ముగ్గురితో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరి పైన కూడా అక్కడి నుంచే కంటెంట్ వచ్చింటే నేను వేశాను, రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఎంపీపీఏ రాఘవరెడ్డి వేస్తేనే నేను వేశానని చెప్పడం జరిగింది. సో ఈ మేరకు అతను ఇచ్చిన వర్రా రవీంద్ర రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఇతను క్షుణ్ణంగా విచారిస్తున్నారు. గత నెల రోజులుగా కూడా పరారీలో ఉండగా ఇప్పుడు రావడం జరిగింది. నోటీస్ ఇచ్చి నిన్నటి నుంచి విచారిస్తున్నారు. దీని వెనక అసలు ప్రధానంగా నిన్న విచారించిన మనకు తెలిసిన విషయాలండి. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఏమైనా పెద్దవారి హస్తం ఉందా, ఎవరెవరు టార్గెట్ చేశారు ఈ సోషల్ మీడియాలో, అప్పట్లో ఎవరెవరు టార్గెట్ చేశారు, ఆ కంటెంట్ అసలు ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫీస్ నుంచి అంటే ఎంపీ అవినాష్ రెడ్డి చెప్తేనే వేశారా అనేది, ఎందుకంటే ఇతను ఎంపీకి పిఏ కాబట్టి ఇతనే కీలక వ్యక్తి అవినాష్ రెడ్డి దగ్గర, కాబట్టి ఇతన్ని ఆ కోణంలో మొత్తం ఎవరెవరు హస్తం ఉంది, అవినాష్ హస్తం ఉందా అనే విధంగా విచారిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.